ఆ 10 మార్క్స్ నాకు ఎక్కడ తగ్గాయో కూడా నాకు ఐడియా ఉంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని తీసి ఈ సిలబస్లో ఫిట్టింగ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కడ ఫిట్ అవుతుందో చూడండి. హార్డ్లీ ఒక 3-4 అవర్స్లో చదివేసేయచ్చు ఆ 4 చాప్టర్స్, బట్ ఇట్ విల్ బి వెరీ ఇన్ఫర్మేటివ్. ఒక షీట్ ఫర్ అక్కడ ఎకనామిక్ సర్వే, ఒక షీట్ ఫర్ ఇక్కడ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్ పాక అవినాష్ అని చెప్పి, బట్ వాడు నాకు అసలు ఎకానమీ ఎలా రాయాలి ఏంటి అనేది బాగా హెల్ప్ చేశాడు. సో 10 out of 10 మై ఆన్సర్స్ కన్సిస్టెడ్ ఆఫ్ ఏదో ఒక టైప్ ఆఫ్ డయాగ్రామ్. ఎన్వైరన్మెంట్లో దేర్ ఆర్ 2 క్వశ్చన్స్ ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు రైట్ దెమ్ ప్రాపర్లీ. నాకు తెలిసి ఎన్వైరన్మెంట్లో మార్క్స్ తగ్గుతాయని. హలో ఎవ్రీవన్, మనం ప్రీవియస్గా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 స్పెసిఫిక్గా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన పేపర్స్ గురించి మాట్లాడుకున్నాము. అందులో కూడా సిలబస్ గురించి అండ్ బుక్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం స్పెసిఫికల్లీ పేపర్ 4 గురించి మాట్లాడుకుంటున్నాము. సో సిలబస్ ఏంటి అండ్ సబ్సెక్షన్స్ ఏంటి అండ్ దాంతోపాటు బుక్ లిస్ట్ ఏంటి సార్ మనకి చెప్తారు అవి. సో అన్ని పేపర్స్లో ఈ ఇయర్ స్కోర్స్ చూసుకున్నట్టయితే అండి, ఎకానమీకే చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. 113.5 ఇస్ ద టాప్ స్కోర్. సో నేను ఒక 102 స్కోర్ చేశాను. ఇంకా స్కోర్ చేయడానికి కూడా స్కోప్ ఉంది. ఆ 10 మార్క్స్ నాకు ఎక్కడ తగ్గాయో కూడా నాకు ఐడియా ఉంది. సో నేను ఇప్పుడు అవి చెప్తానండి. జనరల్గా ఫస్ట్ లెట్స్ గో విత్ బుక్ లిస్ట్ అండి. ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో ఫస్ట్ సెక్షన్ ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ చూసినప్పుడు మనకి 2 NCERTs ఉంటాయి, మైక్రో NCERT అండ్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అని. అవి 2 చదవచ్చు. అండ్ ఇండియన్ ఎకానమిక్ డెవలప్మెంట్ అనే NCERT ఉంటుంది. ఆ 3 NCERTs చూడండి. అదర్వైజ్ ఈ 5 లైన్స్ ఎలా అయితే మనకి సిలబస్ ఉందో యాజ్ ఇట్ ఈస్ సేమ్ సిలబస్తో ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ బై నితిన్ సింఘానియా బుక్ ఉంది. ఆ బుక్ కూడా చూడొచ్చు, చాలా బాగుంటుంది, మీకు ఈజీగా కవర్ అయిపోతుంది. కానీ కవర్ చేసేటప్పుడు వచ్చే ఇష్యూ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము 4th లైన్ తీసుకున్నప్పుడు పబ్లిక్ ఫినాన్స్లో ట్యాక్స్ స్ట్రక్చర్ పక్కన సెంట్రల్ అండ్ స్టేట్ ట్యాక్సెస్ అని ఉంది. మనం ఏం చేస్తాం, జనరల్గా సెంట్రల్ ట్యాక్స్ ఏంటి, స్టేట్ ట్యాక్స్ ఏంటి చూస్తాం, పక్కకు పెట్టేస్తాం. కానీ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, ఈ సెంట్రల్ ట్యాక్స్లో GST ఉంది, GSTలో చాలా ట్యాక్సెస్ సబ్స్యూమ్ అయ్యాయి. సో సబ్స్యూమ్ చేశాక బెటరా కాదా, సో ఆ ట్యాక్స్ న్యూట్రాలిటీ ఉందా లేదా అనేటట్టుగా క్వశ్చన్ వస్తుంది. ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దట్ ఈస్ వై ఐఎమ్ స్ట్రెసింగ్ అ లాట్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సిలబస్. జస్ట్ ట్రై టు కోరిలేట్ దిస్ సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని తీసి ఈ సిలబస్లో ఫిట్టింగ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కడ ఫిట్ అవుతుందో చూడండి. బేస్డ్ ఆన్ దట్ రీడ్ ఇన్ దట్ మేనర్ సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ దోస్ క్వశ్చన్స్. ఒకవేళ అదే క్వశ్చన్స్ మీకు ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్లో వస్తే. కమింగ్ టు తెలంగాణ ఎకానమీ, ఒకే ఒక్క బుక్ అండి, తెలంగాణ ఎకానమీ అని చెప్పేసి తెలుగు అకాడమీది పింక్ కలర్లో ఉంటుంది బుక్. ఆ బుక్ కంప్లీట్ చేసేసేయండి. డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్కి వచ్చినప్పుడు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకోండి. శంకర్ ఐఏఎస్ కూడా బాగానే ఉంటుంది, అదైనా చూసుకోవచ్చు. బట్ NCERT మాత్రం పక్కా చదవండి. ఒక NCERT ఉంటుంది, క్లాస్ 12 బయాలజీ NCERT. అందులో చాప్టర్ నెంబర్ 13, 14, 15, 16 మాత్రం చూడండి. హార్డ్లీ ఒక 3-4 అవర్స్లో చదివేసేయచ్చు ఆ 4 చాప్టర్స్, బట్ ఇట్ విల్ బి వెరీ ఇన్ఫర్మేటివ్. సో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్లో నాకు అంటే ఐ యూస్ టు బీ అ బిట్ వీక్ ఇన్ ఎకానమీ, నాకు తక్కువ స్కోర్ వచ్చేది. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్ పాక అవినాష్ అని చెప్పేసి, ఈజ్ ఫ్రమ్ AP, బట్ వాడు నాకు అసలు ఎకానమీ ఎలా రాయాలి ఏంటి అనేది బాగా హెల్ప్ చేశాడు. సో నేను ఎట్లా డిఫరెన్స్ క్రియేట్ చేశాను చెప్తానండి. సో ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్ మనం చదివేటప్పుడు వీ హ్యావ్ టు బి వెల్ వర్స్డ్ విత్ 4 PDFs. ఒకటి వచ్చేసి ఆ ఇయర్ ఇండియన్ బడ్జెట్, ఆ ఇయర్ ఇండియన్ ఎకానమిక్ సర్వే, ఆ ఇయర్ తెలంగాణ బడ్జెట్ అండ్ ఆ ఇయర్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఎంత వెల్ వర్స్డ్ ఉండాలంటే అందులో ఉన్న ఫిగర్స్ డేటా మొత్తం మన దగ్గర 4 షీట్స్లో ఉండాలి. ఒక షీట్ ఫర్ ఆ బడ్జెట్, ఒక షీట్ ఫర్ ఈ బడ్జెట్, ఒక షీట్ ఫర్ అక్కడ ఎకనామిక్ సర్వే, ఒక షీట్ ఫర్ ఇక్కడ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, ఇందాక ఐ హ్యావ్ థ్యాంక్ మై ఫ్రెండ్ బికాస్ నేను అంతకుముందు డేటా అని చెప్పేసి ఒక సింగిల్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి పెట్టేసి ఆ ఎగ్జాంపుల్ని ఒక 1 లైన్లో రాసేది. సో దాన్ని నేను ఎలా ఫైన్ ట్యూన్ చేశానంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో ఎక్స్ అనే ఒక థింగ్ 10 రూపీస్ ఉంది. ఇప్పుడు అది 2024కి వచ్చేసరికి వై అనే థింగ్ వై లాగా మరి ఒక 20 రూపీస్ అయిపోయింది. ఐ యూస్ టు రైట్ ఇట్ ఇన్ ఎ లైన్. బట్ అప్పుడు నేను ఏం చేశానంటే ఒక బాక్స్ చేయండి, దాన్ని 2 sides ఇలా డివైడ్ చేసేసి 2024, 2014, 10 రూపీస్, 20 రూపీస్ అలా చెప్పండి. అదర్వైజ్ యూ కెన్ సేమ్ దాన్ని మీరు ఒక లైన్ గ్రాఫ్లో చెప్పొచ్చు. ఇలా ఒక లైన్ ఇంక్రీజ్ అవుతున్నట్టుగా గీసి 2024లో 10 దగ్గర ఉన్నది 2024లో అక్కడికి వెళ్ళిపోయింది. సో యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ లైన్ గ్రాఫ్. అదర్వైజ్ బార్ గ్రాఫ్ ఆర్ వి కాల్ ఇట్ హిస్టోగ్రామ్ చేయొచ్చు. ఒక చిన్న బిల్డింగ్ లాగా కట్టేసి దాన్ని 2014లో 10 ఉందని చెప్పండి, దాన్ని డబుల్ చేసేసేయండి, పక్కన వచ్చేసరికి పెద్దగా బార్ గ్రాఫ్ గీయండి. అదర్వైజ్ యూ కెన్ మేక్ ఏ పై చార్ట్. సో 10 out of 10 మై ఆన్సర్స్ కన్సిస్టెడ్ ఆఫ్ ఏదో ఒక టైప్ ఆఫ్ డయాగ్రామ్. సారీ, నాట్ 10 out of 10, సంథింగ్ 7 or 8 out of 10. లైన్ గ్రాఫ్ కానివ్వండి, హిస్టోగ్రామ్ కానివ్వండి, పై చార్ట్ కానివ్వండి, సమ్ టేబుల్, సమ్ డేటా. డేటా అయితే ఆల్మోస్ట్ నేను 2 boxes ఫర్ ఎవ్రీ ఆన్సర్ వేసేసాను.
ఐ రిమెంబర్ దట్ తెలంగాణ ఎకానమీలో కూడా ఫస్ట్ క్వశ్చన్ సంథింగ్ బేస్డ్ ఆన్ పాపులేషన్ వచ్చింది, ఎలా ఇంక్రీజ్ అయిందని. నేను ఆల్మోస్ట్ ఒక లైన్ గ్రాఫ్స్ 5 to 6 లైన్ గ్రాఫ్స్ వేసాను అందులో. సో దట్ విల్ హెల్ప్ యూ ఫెచ్ మార్క్స్. సో ఐ హ్యావ్ రియల్లీ డన్ వెల్. ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ డన్ వెల్ ఇన్ ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ. ఎన్వైరన్మెంట్లో దేర్ ఆర్ 2 క్వశ్చన్స్ ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు రైట్ దెమ్ ప్రాపర్లీ. నాకు తెలిసి ఎన్వైరన్మెంట్లో మార్క్స్ తగ్గుతాయని. సో దట్ ఈస్ వై ఐ స్కోర్డ్ ఎ బిట్ లెస్ దాన్ ద టాప్ మార్క్స్ ఇన్ దిస్ పేపర్ ఎస్పెషల్లీ. సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లైక్ మీకు ఆ 4 డాక్యుమెంట్స్, బోత్ ఎకనామిక్ సర్వీస్ అండ్ బోత్ బడ్జెట్స్ నుంచి తీసిన క్యూస్, ఆ డేటాస్ ఎవ్రీ పేపర్లో ఎవ్రీ క్వశ్చన్లో మీరు రీప్రొడ్యూస్ చేయగలిగితే లైక్ యూ విల్ డెఫినెట్లీ స్కోర్ టాప్ మార్క్స్ ఇన్ ఎకానమీ అండి. అండ్ కమింగ్ టు ఎన్వైరన్మెంట్కి వచ్చేటప్పటికి ఆల్సో వీ హ్యావ్ టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ లెజిస్లేషన్స్ కానివ్వండి, ఎన్వైరన్మెంట్కి సంబంధించిన జ్యుడిషియల్ కేసెస్ ఏమైనా ఉన్నాయో, ఎంసీ మేతా కేసు కానివ్వండి, ఇలాంటి కేసెస్, వాటికి సంబంధించిన యాక్ట్స్ లైక్ ఎయిర్ పొల్యూషన్ వచ్చినప్పుడు ఎయిర్ యాక్ట్లో ఏమున్నాయి, వాటర్ పొల్యూషన్ వచ్చినప్పుడు వాటర్ యాక్ట్, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ యాక్ట్, నెక్స్ట్ ఇలా ఫారెస్ట్ యాక్ట్ ఆఫ్ 1980 కానివ్వండి, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏమన్నా కేసెస్ ఉన్నాయా, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇట్లా హెల్ప్ చేస్తుంది. సో ఇలాంటివి ట్రై టు ఫిట్ దెమ్ ఇన్ ఎవ్రీవేర్. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ లాస్ట్ 5th పాయింట్ ఇన్ 3rd సెక్షన్ ఆఫ్ 4th పేపర్కి వచ్చేసినప్పుడు UNFCCC ఏం చేస్తుంది కన్జర్వేషన్ చేయడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అందులో ఫిట్టింగ్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఈస్ లైక్ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తూనే దాని కింద డేటా అండి, లైక్ ఆర్టికల్స్ కానివ్వండి, లెజిస్లేషన్స్ కానివ్వండి, ఇలాంటివి రాసినప్పుడు విల్ స్కోర్ మోర్. సో పేపర్ 4కి వచ్చేసి దిస్ ఈజ్ అన్ ఓవరాల్ అప్రోచ్ నేను ఫాలో అయింది అయితే ఇదే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫర్దర్గా మనం వీడియోస్తో పేపర్ 5 గురించి అండ్ ఫర్దర్గా ఉన్న పేపర్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. స్టే ట్యూన్.